ప్రభు పేరిట మీ అందరికీ వందనములు తెలియచేసుకుంటున్నానండి. స్తుతి నివేదన కార్యక్రమానికి స్వాగతం. నేను మీ సహోదరి రత్నకుమారి. ఈరోజు వాక్య సందేశము దైవిక వివాహము. అవునండి, మరి నేను ఈరోజు ఏమి చెప్పవలేనని ప్రభు దగ్గర అడిగినప్పుడు ఆయన నాకు దైవిక వివాహము బయలుపరిచి దీని గురించి వివరించమని చెప్పి ఉన్నారు. అందు నిమిత్తం ఈరోజు వివాహం ఎంత గొప్పది, అన్ని విషయములలోనూ వివాహం ఘనమైనది కదండి. అవునండి. 13వ అధ్యాయము 4వ వచనం, వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను. అవునండి, కానీ దాంట్లో ఇంకా 2 పాయింట్లు ఉన్నాయండి. మరి పరిశుద్ధ వివాహ గ్రంథము మనకి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ వాక్యాన్ని, ఈ వచనాన్ని మనకి అందులో ఉంటుంది తప్పకుండా. కానీ కింద ఇంకొకటి ఉందండి, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను, వేశ్యా సంగకులకు వ్యభిచారకులకు దేవుని తీర్పు తీర్చును. అంటే మరి పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను అని దేవుడు మనకి చెప్పి ఉన్నాడండి. అయితే వివాహం కొరకు మరి తలపెట్టినప్పుడు దేవుని యొద్ద ప్రార్థించి నిర్ణయం తీసుకోవాలండి. నీ జీవితాన్ని క్రీస్తుకు ఇవ్వు, ఆయనను నీ రక్షకునిగా అంగీకరించు, నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టు. దేవుడే సరైన అమ్మాయిని లేదా అబ్బాయిని నీ దగ్గరకు నడిపిస్తాడు. అవునండి, ఈ రోజుల్లో మరి వివాహాలు జరిగేటప్పుడు అమ్మాయిని చూసి సరైన భాగస్వామిని ఎంచుకోవటంలో తప్పటడుగు వేస్తున్నారండి. సరైన భాగస్వామిని ఎంచుకొనుటలో బాహ్య సౌందర్యము, ఆకర్షణను బట్టి చేసుకుంటున్నారు. కానీ గుణమును, ఆంతర్య సౌందర్యమును చూడాలని ప్రభు సెలవిస్తున్నారు. గుణమును, ఆంతర్య సౌందర్యమును చూడాలని. అవునండి, మరి ఈ రోజుల్లో వివాహం అనగా ఫిజికల్ అట్రాక్షన్ బట్టి నిర్ణయం తీసుకుంటున్నారు. కానీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు దేవుని యొద్ద కనిపెట్టి ప్రార్థన చేయాలండి. అప్పుడు తప్పకుండా దేవుడు నీకు మరి మంచి అమ్మాయిని కానీ మంచి అబ్బాయిని కానీ ఆయన చిత్తంలో నీకు వివాహము జరిగిస్తారు. మరి ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉందంటే వివాహం అనగా మరి ఎక్కువ చదువు, ఉద్యోగము, వెనుకనున్న ఆస్తి ఇలాంటివే చూస్తున్నారు. కానీ అమ్మాయి గుణగణాలు, ఆమె ఎటువంటిది, ఇలాంటిది ఎవరూ చూడలేదండి. ఈ రోజుల్లో బాగా చెప్పాలి అంటే ఇదివరకు వివాహాలు ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసేవారట. కానీ ఇప్పుడు అమ్మాయి ఎలా ఉంది, ఖచ్చితంగా అమ్మాయి మంచి గుణంతో ఉందా అని తెలుసుకోవడానికే కష్టం అనిపిస్తుంది. అలాంటప్పుడు మనం ఎప్పుడు కూడా మనుషులు సొంత నిర్ణయం తీసుకోకూడదు. మనం ప్రభు యొద్ద కనిపెట్టి ప్రార్థించినప్పుడు ఆయన చిత్తంలో నీకు మంచి అమ్మాయిని సిద్ధపరిచి మంచి అమ్మాయిని నీకు జతపరుస్తాడు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. మరి మత్తయి సువార్త 19వ అధ్యాయము 4వ వచనంలో వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, ఆయన సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెను. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందరని చెప్పిననియు మీరు చదవలేదా? అవునండి, పురుషుడు స్త్రీ కూడా జీవితానికి మరి భార్యాభర్తలుగా మరి తొలిగా అడుగు పెట్టినప్పుడు వారిద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి. వివాహం అంటే తేలికపాటిదిగా అయిపోతుంది. పెద్దల నిర్ణయం లేకుండా మరి బాహ్య సౌందర్యము చూసి మరి ఈ మధ్యకాలంలో ప్రేమ వివాహాలని ఇంకా ఏవేవో సినిమాలు చూస్తూ అవి చూస్తూ ఇవి చూస్తూ మరి వాళ్ళలాగనే మనము కూడా చేయాలని నిర్ణయాలు తీసుకుంటున్నారు. వయసు 18 అమ్మాయికి 21 అబ్బాయికి ఉండాలని చెప్పుచున్నారు. కానీ ఇంకా చిన్న వయసులో కూడా తప్పటడుగులు వేసేస్తుంది ఇప్పుడు ఈ సమాజం. అవునండి, మరి వివాహం చేసేటప్పుడు తల్లిదండ్రులకి నిర్ణయం మీరే అప్పగించాలి బిడ్డలుగా. ఎందుకంటే చిన్న వయసు నుండి తల్లిదండ్రులకి తెలుసు మీకు ఏమి మంచిగా చదివించాలి, ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఎలాంటి వస్త్రాలు ఇవ్వాలి, ఇవన్నీ తెలిసిన తల్లిదండ్రులకి మీరు ఎలాంటి జీవిత భాగస్వామిని తీసుకురావాలని వారికి తెలియదా? ఖచ్చితంగా తెలుసండి. కాకపోతే కొంతమంది ఏం చేస్తున్నారంటే
తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా వారే సొంత నిర్ణయాలు తీసుకుని జీవితాలని ఎంతో దుఃఖమయంలోకి తీసుకువెళ్ళిపోతున్నారు. సంసారం అనగా సముద్రము సాగరంతో పోల్చి ఉన్నది. మరి ఇరువురు కూడా ఏకాభిప్రాయం గలవారే మంచిగా జీవితాన్ని గడపాలండి. వివాహ బంధం అన్ని విషయాల్లో ఘనమైనది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. మరి వివాహాలు స్వర్గంలో నిర్ణయింపబడతాయి అని మరి మన పెద్దలు చెప్తూ ఉంటారు కదండి. అది ఖచ్చితంగా నిజం. వివాహాలు స్వర్గంలో నిర్ణయింపబడతాయి. కానీ మనం దాన్ని కనిపెట్టి దేవుని యొద్ద కనిపెట్టి దేవుని చిత్తానికి అప్పగించి అప్పుడు నిర్ణయం తీసుకోవాలండి. అప్పుడు ఆ ప్రభువే మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తాడు. తర్వాత భార్యాభర్తలు వివాహం జరిగిన తర్వాత మరి వారు ఏకంగా ఒకే మనసు కలవారే, ఒకే అభిప్రాయం కలవారే జీవించాలి. ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే వివాహం జరిగిన నెల రోజులకే వారి అభిప్రాయాలు భిన్న అభిప్రాయాలుగా తేడాగా ఉంటున్నాయి. ఒకరినొకరును కూడా తేలికపాటి అపార్థాలు చేసుకుంటూ మరి విడిపోవటం ఇలాగ జరుగుతుందండి. ఈరోజు సమాజంలోని నీవు తీసుకునే నిర్ణయం నీ కుటుంబానికి గౌరవంగా ఉండాలి. మరి నీ తల్లిదండ్రులకి పేరు తెచ్చేదిగా ఉండాలి. సమాజానికి కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చేలాగా నీ జీవితం ఉండాలి. కాబట్టి తల్లిదండ్రుల విషయంలో కూడా వారికి మీ జీవితాన్ని అప్పగించాలి. తర్వాత దేవుడికి మొదటిగా అప్పగించాలి. అప్పుడు మీరు వివాహ నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు దేవుడు నాతో బయలుపరచమని చెప్పేది ఏంటంటే, వివాహము పవిత్రమైన బంధము, కాకపోతే దాన్ని ఎంత అన్యాయమైన బంధం కింద, అదొక భారం కింద, ఒక శాపం కింద మారుస్తున్నారు. ఈరోజు నువ్వు ఖచ్చితంగా మరి వివాహము భార్యాభర్తల మధ్య ఎలాంటి బాండింగ్ ఉండాలని, ఎలా ఉంటే బాగుంటారు, ఎలా ఉండకపోతే వారు విడిపోతారు ప్రభు నాకు స్వయంగా చెప్పి మరి ఈ రీతిగా తెలియపరచమని చెప్పి ఉన్నారండి. అవునండి. మరి ఓ సహోదరుడా, ఓ సహోదరి, నీవు వివాహానికి నిర్ణయం తీసుకునేటప్పుడు మరొకసారి దేవుని యొద్ద కనిపెట్టి ప్రార్థన చేసి ముందు అడుగు వేయి. అప్పుడు ప్రభువు నిన్ను మంచి దారిలో నడిపిస్తాడు. ఆయన చిత్తం ఎంతో గొప్పది. ఆయన నిర్ణయం మన నిర్ణయం వంటిది కాదండి. ఆయన నిర్ణయం గౌరవమైనది, అందరిలో కూడా మరి మంచి మర్యాదగా ఉండేదేనండి. ఈ రోజుల్లో మరి భార్యాభర్తలు ఒకరికొకరు అర్థం చేసుకోకుండా ఎన్నో కలహాలు వచ్చి కోర్టుల వరకు వెళుతున్నారు. అది మంచి పద్ధతి కాదండి. దేవుడు నిర్ణయించిన భర్తను విడిచిపెట్టి, దేవుడు నిర్ణయించిన భార్యను విడిచిపెట్టి తప్పటడుగులు వేస్తూ పరపురుషుని పరస్త్రీని కూడా వ్యామోహంతో వారితో పరిచయం ఏర్పరచుకుని జీవితం అంతా నరకమయం చేసుకుంటున్నారు. మీకు కడుపుని పుట్టిన బిడ్డల్ని కూడా పట్టించుకోవట్లేదు. ఈరోజు ఓ ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు వివాహం జరిగి మొదటి రోజుల్లో ఉన్నావేమో, లేదా వివాహం జరగకుండా యవనస్తుడిగా ఉన్నావేమో. అయితే నీవు దేవుని యొద్ద కనిపెట్టి ప్రార్థన చెయ్యి. అప్పుడే ఆయన నీ జీవితాన్ని మంచి ఏదేను తోటగా, మంచి కలవరి తోటగా, సియోనులో నుంచి ఆయన నీకు సహాయము చేస్తాడు. గొప్ప గొప్ప కార్యాలు నీవు చూస్తావు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 33వ వచనంలో, మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనవలెను తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగినట్లు చూచుకొనవలెను. అవునండి, మొదటిగా భార్యను ప్రేమించమని చెప్పుచున్నాడు. అటే రీతిగా స్త్రీకి కూడా నీవు భర్త యందు భయభక్తులు కలిగి జీవించాలని. ఈరోజు సమాజం ఎక్కడికి వెళ్ళింది? ఒకవేళ నీవు భార్యాభర్తలుగా ఉన్నావేమో, నూతనంగా వివాహం జరిగి ఉన్నావేమో, నీవు ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి సలహాలు ఒకరు పాటించి ఒకరి సలహాలు ఒకరు గౌరవించుకుంటే ఆ జీవితం సుఖమయంగా ఉంటుందండి. మరి పురుషుడు ఎక్కువ కాదు, స్త్రీ ఎక్కువ కాదు, నువ్వెక్కువ నేను ఎక్కువ అని తగాదాలు భేదాలు ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోకూడదండి. అవునండి, స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా జీవిత రథ చక్రాలు. అవునండి, మరి రథానికి చక్రాలు రెండు సమముగా ఉంటేనే ఆ పయనం సాఫీగా సాగుతుంది.
జీవితంలో నీకు ఎన్ని కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు వచ్చినను కూడా నీవు వివాహ బంధమునకు విలువనివ్వాలి, మర్యాదనివ్వాలి, గౌరవం ఇవ్వాలండి. మరి దేవుడు వివాహం అన్ని విషయంలో ఘనమైనదని ఎందుకు చెప్పాడు కదండి. దేవుడు ఆయన చెప్పిన ఆజ్ఞను మనం పాటించాలి. లేకపోతే పశుపక్షాదులకి కూడా మరి భార్యాభర్తలుగా వారికి ఉంది వివాహం అంటే మనుషులకి ఎన్నో నియమాలు ఉంటాయి, కానీ పక్షులకి, జంతువులకి మనకి తేడా ఉంది. దేవుడు తన పోలికతో మనల్ని నిర్మించాడు. తన పోలికతో నిర్మించి మరి మనల్ని కూడా ఎంతో గౌరవప్రదంగా, పరిశుద్ధంగా జీవించాలని ఆయన మనల్ని సృజించి ఉన్నాడు. కానీ ఈరోజు నీవు తీసుకుంటున్న నిర్ణయం వల్ల నీ జీవితం వ్యర్థంగా అయిపోతుంది. మరి మీకు భార్యాభర్తలు మీరిద్దరూ కూడా జీవిత రథ చక్రాలు అయితే మీకు ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన మీ బిడ్డల కొరకు కూడా మీరు ఆలోచించట్లేదు. వారు అనాథుల్ని చేసేస్తున్నారు. నువ్వెక్కువ నేను తక్కువ అనుకుని బిడ్డల గురించి కూడా ఆలోచించట్లేదు. ఆ పసిబిడ్డలు అన్యాయంగా వారి భవిష్యత్ అంతా పాడైపోతుంది. ఒక్కసారి ఆలోచించండి. భార్య ఒకవేళ ఎట్టి రీతిలో ఏ సమయంలో అయినా తప్పిదం చేసి ఉన్నా నీవు పెద్ద మనసుతో ఒక తండ్రి స్థానంలో ఉండి భార్యగా ఆమెని నువ్వు అంగీకరించినావు. ఆమెని నువ్వు సొంత మరి శరీరంగా, నీ శరీరాన్ని నువ్వు ఎంతగా ప్రేమించుకుంటున్నావు అంతగా నీ భార్యను ప్రేమించమని మన బైబిల్ గ్రంథంలో దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. అలాగే ఓ స్త్రీ, నీవు కూడా పురుషుని మరి ప్రేమించాలి, ఆయన మాటకు లోబడి మరి నువ్వు జీవించాలి. ఇందులో ఎక్కువ తక్కువ ఎవరు కాదండి. ఒక భగవంతుడిని నమస్కరించాలంటే 2 చేతులు జోడించాలి. ఒక మంచి మాటకు తప్పట్లు కొట్టాలంటే అప్పుడు 2 చేతులు కలవాలి. అలాగే 2 కళ్ళు 2 కాళ్ళు అలా ఎలాగైతే నీవు కలిగి ఉన్నావో నీ జీవితంలో భార్యాభర్తలు కూడా అలాగే. భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైనది, పునీతమైనది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ప్రభు సెలవిచ్చినది ఏమనగా, నీవు భార్య ఉన్నావేమో, నీ భర్త ఒకవేళ ఏ వ్యసనానికైనా సరే ఆయనకు లోబడి ఉండు. వ్యసనపరుడు అవ్వచ్చు, లేకపోతే తాగుబోతూ, తిరుగుబోతూ, ఏదైనా సరే ఆయన దేవునికి అప్పగించు. దేవుని కొరకు ప్రార్థించు. నీ భర్త కొరకు ప్రార్థించు. దేవుని సన్నిధిలో అప్పగించు. తండ్రి, నా కుటుంబాన్ని కట్టు, నా భర్తని విడిపించు, తాగుడు నుండి విడిపించు, వ్యభిచారం నుండి విడిపించు అని నీవు సర్దుకుపోవాలి. ఓ ప్రియ సహోదరి, అటులనే సహోదరుడా, నీ భార్య కొరకు నీవు కూడా ఆమె తెలియక ఏదైనా తప్పిదము చేసి ఉన్నచో ఆమెని కొట్టరాదు, తిట్టరాదు. మరి ప్రేమతో అర్థం చేసుకోవాలని నేను సెలవిస్తున్నాను. ఇది దేవుని మాట. అవునండి, ఒకరోజు భార్యాభర్తల బంధము ఎంతో గొప్పది. ఒకరి జీవితంలో చివరి వరకు కూడా నీ జీవితంలో తోడు నీడగా ఉండేది భార్యాభర్తల బంధం అండి. ఒకరోజు ప్రభు నాకు ఈ రీతిగా, ఉపమాన రీతిగా నాకు ఒక కథ చెప్పమని ఉన్నారు. అది ఏమనగా, భార్యాభర్తల్లో ఇద్దరూ కూడా మరి భర్తకు అనారోగ్యం వస్తే భార్య విడిచిపెట్టి వెళ్ళిపోతుందా? లేదు. తన స్వాయశక్తుల అతనిని బ్రతికించుకోవాలని ఎంతో కష్టపడి అతనికి పరిచర్య చేస్తూ, తన్ని మరి వైద్యం చేస్తూ, బిడ్డల కొరకు, భర్త కొరకు ఎంతో పోరాడిన స్త్రీలు కూడా ఈ సమాజంలో ఉన్నారు. అలాగే మరి భార్య కోసం భర్త కూడా మరి ఆమె అనారోగ్యంలో ఉన్నప్పుడు ఆమెను కంటికి రెప్పలా చూసుకుని వైద్యం చేయించి పరిచర్యలు చేసే భర్తలు కూడా లేకపోలేదు. ప్రియ సహోదరి, సహోదరుల, ఒకరి కొరకు ఒకరు జీవించాలి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఒకరి కొరకు ఒకరు పుట్టినట్టుగా ఉండమని దాని అర్థం. అలా కాకుండా మేము మంచి డ్రెస్ చేసుకుని, మేము మంచి షాపింగ్లకు వెళ్ళి, మరి బైకుల మీద వెళ్ళి, పిక్నిక్ల మీద మేము మంచిగా హీరోయిన్ లాగా రెడీ అవి ఉన్నాము, ఇదే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనుకుంటున్నారు. కానీ అది కాదండి. ఒకరి కష్టంలో ఒకరు, ఒకరి బాధలో ఒకరు పంచుకోవాలి, ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకోవాలి. మొదటగా ప్రేమ కలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి. ఇటు రీతిలో నీవు ఎవరైతే ఉన్నావో ఆ జీవితము కట్టబడి అది 100 ఏళ్ళు వర్ధిల్లుతుంది. ప్రభు సెలవిచ్చిన మాట, నీవు భార్యకు ప్రేమించవలను, భర్త మాటలు నీవు ఆలకించవలను. అలాగే స్త్రీ కూడా మరి భర్తని ప్రేమించి ఆయన్ని ధిక్కరించకుండా ఆయన అడుగుజాడల్లో నడవలను. ఈరోజు వాక్య సందేశములో ప్రభువారు నాకు మరొకసారి జ్ఞాపకం తెస్తున్నారు. అది ఏమనగా,
పాపం మీ మధ్యలోకి రాకూడదండి. పాపం అనేది మీ మధ్యలోకి రాకూడదు. ఒక స్త్రీని నమ్మి ఆయన, నీ భర్త నిన్ను నమ్ముకున్నాడు కాబట్టి ఆయన కుటుంబానికి గౌరవప్రదంగా నువ్వు జీవించాలి. అవును ప్రియ సహోదరి, మరి అటులనే భార్య కొరకు భర్త కూడా నీవు జీవించాలి. ఈ రోజుల్లో ఎటు రీతిగా ఉన్నదంటే అక్రమాలకు పాల్పడిపోతున్నారు, పరస్త్రీలకు పాల్పడుతున్నారు, వ్యసనాలకు లోనైపోతున్నారు. ఒక స్త్రీ అయి ఉండి నీకు భర్త ఉండగా, బిడ్డలు ఉండగా మరొక వ్యక్తితో అక్రమ సంబంధాలు పెట్టుకుని వ్యభిచారంలోకి కూరుకుపోయి నీ కుటుంబ గౌరవాన్ని సమాజానికి కూడా అవమానకరంగా బ్రతుకుతున్నావా? ఈరోజే నువ్వు కన్నులు తెరుచుకుని ఈ సందేశాన్ని, ప్రభువు సెలవిచ్చిన దాన్ని నువ్వు అర్థం చేసుకుని నీ జీవితాన్ని సరిదిద్దుకో. ఒక సహోదరుడా, నీవు కూడా అంతే. ప్రభువు నీకేమని సెలవిస్తున్నారు? నిన్ను హెచ్చరిస్తున్నారు. నీ భార్య బిడ్డల్ని అన్యాయం చేయొద్దు. పరస్త్రీకి వ్యామోహం పతనానికి మూలము. నీవెప్పుడూ కూడా నీవు విడిచిపెట్టి, నీ భార్య భర్తల్ని విడిచిపెట్టి పరస్త్రీకి నీవు లోబడిపోవద్దు. నీ సంపాదన ఎవరికి పెడుతున్నావు? ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఒక కార్యక్రమానికి వెళ్ళినా, ఒక మంచి చెడ్డలకి వెళ్ళినా, ఒక వివాహానికి వెళ్ళినా కూడా అక్కడ నీ భార్యను చూసి, ఆమె కట్టుకున్న వస్త్రములను చూసి, ఆమె ధరించిన నగలను చూసి, ఆమె కాళ్ళు చెప్పులను చూసి భర్తకి గౌరవాన్ని లెక్క కడతారు. ఎందుకంటే ఇంత మంచిగా భార్యను చూసుకుంటున్నాడంటే ఆ భర్తకి ఎంత గౌరవం అండి, సమాజంలో ఎంత మంచి పేరు. అవునండి, మనకి వజ్రవైడూర్యాల కన్నా, ధనరాశుల కన్నా, కోట్లకు అధిపతుల కన్నా మనము మంచి పేరుతోటి జీవించటం ఎంతో ధన్యకరం జీవితం. అట్టులనే మీరు జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు. నేను ఒక కలిమిలేములు, కావడి కుండలు, కష్ట సుఖాలలో పాలు పంచుకుని ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి మీద ఒకరు గౌరవంగా జీవించాలి. ఒకరి నిర్ణయాలు ఒకరు గౌరవించుకోవాలి, ప్రేమ కలిగి జీవించాలి. అట్టి జీవితము ధన్యకరమండి. నేను ఒక చిన్న కథని మీకు తెలియచేస్తున్నాను. భార్యాభర్తలు ఇద్దరు కూడా కొత్తగా వివాహమైన రోజులో ఒక బీచ్కి వెళ్ళారట. అక్కడ ఒక పార్కులో కూర్చుని ఉండగా ఆ స్త్రీ, భార్య అయిన స్త్రీ, నూతనంగా వివాహమైన ఆ స్త్రీ భర్తను ఏమని అడిగిందంటే, పక్కనే ఒక ఆమె వేసుకున్న ఒక హారం చూసి, ఏమండి నాకు అలాంటి హారం కావాలి, నాకు అలాంటి హారం మీరు కొనివ్వండి అని అడిగితే ఆ భర్త ఏం చేశాడంటే, తప్పకుండా ఇస్తాను, నీకు అలాంటి హారాన్ని నేను నీకు బహుమానంగా ఇస్తానని చెప్పి ఉంటే తర్వాత ఆ రాత్రికి ఆ భర్త ఏం చేశాడంటే, నా భార్యకి ఇప్పుడు ఉన్నట్టు వెంటనే సడన్గా ఆ హారాన్ని నేను తీసుకొచ్చి బహుమానంగా ఇవ్వాలి అని అతడు ఏం చేశాడంటే, అర్ధరాత్రి సమయంలో వారిని రాత్రి కాపు కాచి ఆ భర్త భార్యలు వెళుతున్న సమయంలో ఆ అమ్మాయిని అతన్ని కూడా అక్కడ హత్య చేసి చంపేసి ఆహారం తీసుకొచ్చి తన భార్యకి బహుమానంగా ఇస్తే ఆమె ఎంతో మురిసిపోయింది. నూతనంగా వివాహమైంది, నేనంటే నా భర్తకి ఎంత ప్రేమ, ఎంత ఇష్టమో, అడిగిన వెంటనే తెల్లారేసరికి నాకు ఈ హారాన్ని ఆయన కొనిచ్చారు, నేను ఎంత అదృష్టవంతురాలని, ఎంత గొప్పదాన్ని, నాకు చాలా ఆనందంగా ఉందని మురిసిపోతూ ఉండేది. అలాగే మర్నాడు కూడా మళ్ళీ ఎక్కడికో వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఒక స్త్రీ చేతికి వజ్రాల గాజులు కనిపిస్తున్నాయంటండి. ఆ గాజులను చూసి అప్పుడు భర్తను అడిగిందంట, ఏమండి నాకు అలాంటి గాజులు కావాలి, అలాంటి గాజులు నాకు కొనివ్వరా అని అడిగితే, సరే అదంతా హారాన్ని తీసుకొచ్చిన నేను వజ్రాల గాజులు తీసుకురాలేనా, అలాగే నీకు ఇస్తాను అని చెప్పి మరుసటి రోజు కూడా తన భర్త ఆమె దగ్గరికి వెళ్ళి వారింటికి గజ దొంగ వలె మారి వెళ్ళి అక్కడ ఆమెని హంతం చేసి ఆ గాజులను తీసుకొచ్చి భార్యకి బహుమానంగా ఇచ్చాడటండి. ఇస్తే ఆమె చూసి చాలా ఆనందం, ఇదేంటి నేను వివాహం జరిగి కొత్తలోని ఇంత ఇదిగా నా భర్త ప్రేమిస్తున్నాడు, నేను 5 అడిగితే అది కాదనకుండా నాకు తీసుకొచ్చిస్తున్నాడు, చాలా సంతోషంతో మురిసిపోయేదటండి. అప్పుడు వజ్రాల గాజులు ఈ హారం వేసుకుని నా భర్త కొనిచ్చాడని ఎంతో ఆనందంతో ఇంకేది అడిగినా తీసుకొచ్చిస్తున్నాడు. కానీ ఇతను చేసేవన్నీ కూడా గజ దొంగలాగా మారాడు, హంతకుడయ్యాడు, వ్యభిచారిలాగా ఎన్నో మానభంగాలు చేస్తున్నాడు, పసివాడి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తీసేస్తున్నాడు, ఏది కావాలంటే అది తెచ్చిచ్చేస్తున్నాడు. నిరుపేదల దగ్గర కూడా ధనం, బందిపోట్లలాగా ధనం లాక్కుని తీసుకొచ్చేసి భార్యకి మంచి భవనాలు కట్టి మంచి
మరి గది ఏర్పాటు చేసి అందులో ఎంతో సంతోషంగా మంచి భోజనం పెట్టి మరి అతను ఎంతో బాగా ప్రేమగా చూసుకుంటుంటే దీని వెనుకనున్నదంతా కూడా భార్యకి ఏమీ తెలియనివ్వట్లేదు. అతను ఏమనుకుంటున్నాడు, నా భార్యను నేను ఎంతో సంతోషపెడుతున్నాను కదా, ఏం అడిగినా తీసుకొచ్చి ఇవ్వాలని నిర్ణయంలో ఉన్నాడు. అయితే భార్య కూడా ఇన్ని తీసుకొచ్చి ఇస్తుంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందని కూడా ఆరాయే తీయట్లేదు, ఏ వివరం అడగట్లేదు. నా కోసం నా భర్త చేశాడు, ఎంత మంచి గొప్ప బహుమానం ఇస్తున్నాడు అనుకుంటూ ఎన్నో తప్పిదములండి. ఈలోగా ఒకరోజు వివాహం రోజు వచ్చింది. ఆ రోజు పెళ్లి రోజు వీరిద్దరూ కలిసి మరి గుడికి వెళ్ళారు. అక్కడ గుడి దగ్గర వీరిద్దరూ కూడా ఆ గుడిలో దేవతను చూసినప్పుడు ఆ గుడిలో దేవత హారం చూసిందండి. ఈ హారం మీద ఆ భార్య కన్ను పడినప్పుడు అబ్బా ఎంత వజ్రాలు డైమండ్స్ తోటి దగదగా మెరిసిపోతుంది హారం, నా భర్త ఏది అడిగినా కూడా నాకు తెచ్చిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా నాకు ఈ హారం కావాలి అనుకుని మనసులో అనుకున్నది. ఇంటికి వచ్చిన తర్వాత భర్తతో ఈ విధంగా చెప్తుంది, ఏమండి నేను అడిగినవన్నీ మీరు తీసుకొచ్చిస్తున్నారు కదా, ఈరోజు నేను గుడికి వెళ్ళాం కదండి, అక్కడ అమ్మవారి మెడలో ఉంది కదా ఆ దేవత మెడలోని, అటువంటి వజ్రాల హారం సేమ్ అలాంటిది నాకు కావాలండి అని అడిగినప్పుడు భర్త ఏమన్నాడంటే, అదెంత పని, ఇన్ని తీసుకొచ్చి ఇన్ని నగలు వడ్డాణాలు ఎన్నో నీకు చేయించాను, మంచి భవనం కట్టించాను, నువ్వు తిన్నంత తిండి కట్టినంత బట్ట నీకు లోటు లేకుండా చూసుకుంటున్నాను, అదెంత పెద్ద పని ఏమి కాదు, నిమిషంలో తెచ్చేస్తాను అని ఈ భర్త ఏం చేశాడంటే ఆ రాత్రికి గజ దొంగలాగా మరి మారువేషం వేసుకుని మరి ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడ చుట్టూ ప్రహారీ గోడల్లో దాటి అటు తర్వాత పెద్ద పెద్ద తాళాలు వేసిన అవన్నీ కూడా పగలగొట్టేసి లోనికి వెళ్ళాడు. వెళితే అక్కడ దేవతా విగ్రహం ఎలా ఉందంటే చాలా ఎన్నో అడుగులు ఎత్తులో ఉంటే ఆ విగ్రహాన్ని దగ్గరికి ఆ హారం తీసుకోవాలంటే ఇతనికి అందదు. అప్పుడు ఆ విగ్రహం పైకి ఎక్కి ఆ తొడ మీద నిలబడి ఆ గుండెలో ఉన్న హారాన్ని, మెడలో ఉన్న హారాన్ని తీసుకోవాలని కత్తులతో పొడిస్తే జారిపోతుంది కిందకి, తీసుకువెళ్ళిపోదామని పొడుస్తూ ఉండగా ఈలోగా ఆ దేవత అక్కడ ప్రత్యక్షమై మాట్లాడుతుంది, ఓ మానవుడా, నీకు ఎంత ఆశ, నీ భార్య కోరికను నెరవేర్చుటకు, ఆమె ఆశలన్నీ తీర్చుటకు నువ్వెన్నో తప్పిదములు ఇప్పటి వరకు చేసి ఉన్నావు. నీవు చేసిన తప్పిదములన్నీ పాపములుగా కుప్పలుగా పడి ఉన్నాయి. మరి అది సరిపోదనిపించుకుని దేవతనైన నా విగ్రహం మీద ఎక్కి నా హారాన్నే నీ భార్య అడిగిందని ఎంతో తప్పిదం చేస్తున్నావు నీవు అని. కానీ నేను ఇస్తాను, కానీ నేను ఒక మాట అడుగుతాను, ఆ ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పిన ఎడల నేను నీకు ఈ హారం ఇస్తాను అని చెప్పిందట. అయితే ఏంటో అడిగంటే, ఇన్ని రోజుల నుంచి నీవు కొంతమందిని సంహరించి ఉన్నావు, హత్యలు చేసావు, మానభంగాలు చేసావు, మరి దోపిడీలు చేసావు, దొంగదనాలు చేసావు కదా. మరి ఇవంతా కూడా నీ పాపము కుప్పలుగా పడిపోయి ఉన్నది. ఈ పాపమంతా నీ జీవిత భాగస్వామి అయిన నీ భార్య పంచుకుంటుందేమో సగం, అడుగు, ఒకవేళ ఆమె నేను సగం పాపం పంచుకుంటానండి అని అన్నప్పుడు నా దగ్గరికి రా, నేను ఈ హారాన్ని నీకు నేను బహుమతిగా ఇచ్చేస్తాను అని ఆ దేవత చెప్పిందండి. చెప్పినప్పుడు సరే బాగానే ఉంది కదా అని ఆ రాత్రి ఇంటికి వచ్చేసాడు. తెల్లారిన తర్వాత భార్యతో ప్రేమగా మాట్లాడుతూ ఇలా చెప్తున్నాడు, నీవేది అడిగినా నేను కాదనకుండా నీ కోరికని నేను తీరుస్తున్నాను, నీవేది అడిగితే అది తెచ్చిస్తున్నాను. వజ్రాల గాజులు, వైడూర్యాలు, తర్వాత మంచి బంగ్లా, తిన్నంత తిండి, కట్టిన బట్ట, ఎన్నో హారాలు, గాజులు, నగలు, ఇవన్నీ నేను తీసుకొచ్చి నీకు ఇస్తున్నాను కదా. మరి ఈరోజు నా దగ్గర ఎంతో పాపం పండిపోయి ఉంది. ఒకవేళ నేను తప్పే చేశాను అనుకో, ఆ తప్పిదములో సగపాలు నువ్వు పంచుకుంటావా, సగభాగము నువ్వు పంచుకుంటావా అని భార్యని భర్త అడిగినప్పుడు ఆ భార్య అందంటండి, నాకేం పని, ఎవరు చేసిన పాపం వారిదే, ఎవరు చేసిన పుణ్యం వారిదే, నీ పాపాన్ని నేను ఎందుకు పంచుకుంటాను, నీ పాపము నీదే, నా పాపము నాదే, నీ పుణ్యము నీదే, నా పుణ్యం నాదే అని తిరిగి సమాధానం చెప్పిందంటండి. చూసారండి, నీవు పాపం చేసి ఉంటే నీ పాపము నీకే ఉంటుంది, కానీ ఎవరు పంచుకోరండి. పైగా ఆమె కూడా ఇన్ని నగలు, ఇంత ధనము తీసుకొస్తుంటే కూడా తిరిగి ఇది ఎలా వస్తుందని ఒక్కరోజు కూడా తిరిగి ప్రశ్నించలేదు.
ప్రశ్నించలేదు. ఈరోజు పాపం ఒడికట్టుకుని ఎంతో గొప్ప ఘోర పాపి అయిపోయి, గజదొంగ అయిపోయి, మానభంగాలు చేస్తూ, హత్యలు చేస్తూ ఇంత ధనాన్ని సంపాదించి భార్యను సంతోషపెడుతున్నాడు. అది నిజమైన ప్రేమ అండి? కాదండి. నువ్వు ఆనందంగా గుప్పిడి మెతుకులు పెట్టి సంతోషంగా నువ్వు మాట్లాడితే అదే ఆ జీవితం స్వర్గసీమ అండి. ఈరోజు మళ్ళీ ఆ మరుసటి రోజుని ఆ దేవత దగ్గరికి ఈ భర్త వెళ్ళి, అమ్మా నన్ను క్షమించు, అజ్ఞానం పొరలు నాకు కప్పుకుపోయి భార్యను సంతోషపెట్టాలని నేను ఎన్నో తప్పులు చేశానమ్మా, ఇక మీదట ఎప్పుడూ ఇలాంటి పాపం చేయను, నిన్ను క్షమించు, నా భార్య నా పాపం పంచుకోనన్నది. అందుకని నా పాపం కుప్పలైపోయింది. అది ఎలాగ నేను రుణం తీర్చుకోగలను? నా పాపాన్ని ఎలా పరిహారం చేసుకోగలను? నా పాపాన్ని ప్రాయచిత్తం ఏంటి? నాకు మరణమే శరణమా? ఈ పాపానికి పరిహారం లేదా అని చింతిస్తూ అడవుల్లోకి వెళ్ళిపోయి, మరి అడవుల్లో సన్యాసుల్లో కలిసికుపోయి ఇప్పటికీ కూడా అతని పాపం పోకుండా అలాగే ఆయన చెట్లలోని పుట్టల్లోని ఒక తపస్సులు, రాళ్ళకి చెట్లకి మొక్కుతూ అలాగా ఒక పాపిగానే నిలిచిపోయి ఉన్నాడండి. ఈరోజు భార్య భర్తల సంబంధం అంటే నగలు కాదండి, ధనము కాదండి, మంచి పట్టు వస్త్రాలు కాదు, మెడలు మిద్దులు కాదు, కార్లు ఏసీ బంగ్లాలు కాదండి. ఒకరినొకరు అర్థం చేసుకునే మనసు, ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకోవాలి, ప్రేమ కలిగి జీవించాలి. ఇటు రీతిగా నువ్వు జీవించినచో నీవు ఎంతో ధన్యమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావు. మరి అటు రీతిగానే మరి భార్య కూడా ఎంతో గౌరవంగా భర్త ఎడలా ఉండాలి. ఇటు పుట్టినింటికి అటు మెట్టినింటికి గౌరవం తీసుకురావాలి, కానీ అగౌరవంగా ఉండకూడదండి. ఈ రోజుల్లో మరి ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే విడాకులు డైవోర్స్ ఇచ్చేస్తున్నాము. ఏంటి ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది? దేవుడు రాకడ వస్తుంది, నువ్వు పరిశుద్ధంగా ఉండమని దేవుడు నీకు హెచ్చరిస్తున్నా సరే నువ్వు ఒక్క మాట కూడా ఆలకించకుండా జీవిస్తున్నావు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు మరి నేను మీ రత్నకుమారిని సహోదరిని, మరి నాకు వాట్సాప్లో ఎన్నో మెసేజ్లు పంపుతున్నారు. అక్క ఒక్కసారి నాకు ప్రార్థన చేయక్క, నా భర్త నన్ను వద్దంటున్నాడు అక్క, నాకు మ్యారేజ్ అయ్యి 1 నెల అయిందక్క, నా భర్త నాకు కావాలక్క, అతను నన్ను వద్దంటున్నాడక్క, కోర్టుకి వేసేసారక్క అంటే ఏంటి సమాధానం? ఏంటి ప్రభువా, ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ సమాజం? నిజమే, మరి పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా ఇంతమంది బిడ్డలను కలిగి 2 బిడ్డలు 3 బిడ్డలు ఉండి కూడా భార్య మరొక వ్యక్తితో వెళ్ళిపోతుంది. అక్క నా బిడ్డలు ఇలాగ ఉన్నారక్క, బిడ్డలు చిన్నవాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయింది నా భార్య అక్క, ఒకసారి ప్రార్థన చెయ్యక్క అని అడుగుతున్నారండి. మరి హృదయం తల్లడిల్లిపోతుంది. ప్రభువునికే అప్పచెప్పుతున్నాను, కానీ స్వయం కృత అపరాధమని మనం కూడా చేస్తున్నామండి. చాలా మట్టుకు మన పాపం అపవాది మీద, సైతాన్ని మీద వేసేస్తాం, కానీ స్వయం కృత అపరాధం మనది కూడా ఉంది. అందుకనే ఎవరు కూడా తప్పిదము చేయకూడదు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, నీవు క్రీస్తు బిడ్డవైతే, నీవు క్రీస్తుని కలిగి ఉన్న ఎడల నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించవలేను, ఒకరికొకరు అర్థం చేసుకుని జీవించవలను. మరి దేవుడు కట్టిన వారిని, దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషులు విడదీయకూడదని వాక్యం సెలవిస్తుంది. అందుకని మీరు ఈ డైవర్స్ కోసం అప్లై చేసి మరి జీవితాన్ని నరకమయం చేసుకుంటున్నారు. ఒక్కసారి ఇటు కుటుంబాన్ని అటు కుటుంబాన్ని కూడా ఆలోచించండి, బిడ్డలను ఆలోచించండి. గౌరవంగా జీవించాలి, ప్రభు కొరకు జీవించాలి. మీరిద్దరూ భార్యాభర్తలుగా కలిసి దేవుణ్ణి ప్రార్థించాలి, ఆరాధించాలి. ప్రార్థించుతూ నీ జీవితాన్ని గడుపుతూ ఉండాలి. నీ బిడ్డల్ని భవిష్యత్తు కొరకు నీవు జీవించాలి. ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత పాపమైనా సరే నీవు నీ బిడ్డల్ని విడిచిపెట్టి, నీ భర్తని విడిచిపెట్టి వెళ్ళొద్దు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నేను చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నాను. అవును, మీరు భార్యాభర్తలు అనగా 2 కళ్ళు, భార్యాభర్తలు అనగా 2 కాళ్ళు, జీవిత రథ చక్రాలు. ఈ సృష్టికి ఇద్దరు కూడా మూలకారకులు. ఒకరికొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించాలి. మరి దేవుడు నాకు ఈరోజు వాక్య సందేశంలో ఇది మొదలుగా మరి గట్టిగా చెప్పు. అవును తండ్రి, నీ ఆజ్ఞ ప్రకారమే నేను చెప్పి ఉంటున్నాను ప్రభువా అని చిన్న పాట పాడతానండి. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు
కొలువలేనిది నిజము, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ దేవా, మరి ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఇక్కడి నుంచైనా భార్యాభర్తలుగా ఉంటే విడిపోవాలనే ఆలోచన కలిగి ఉండవద్దు. ఒకరి కొరకు ఒకరు జీవించాలి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే దానికి అర్థం ఒకరి కొరకు ఒకరు పుట్టినట్టుగా ఉండాలి, కానీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ప్రయత్నాలు చేయొద్దు. విడాకుల జోలికి వెళ్ళొద్దు. మీ ఇద్దరి మధ్య మీ ప్రేమకి ప్రతిరూపంగా పుట్టిన మీ బిడ్డల కొరకు జీవించాలి. బిడ్డల కొరకైనా వారి ముఖాన్నైనా మీరు చూడాలి. సమాజానికి మిమ్మల్ని చూసి ఏంటి, ఏ సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? భార్యాభర్తలు ఇరువురు కూడా కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ఆనందంగా జీవించండి. ఒకరి కొరకు ఒకరు ప్రభు రాకడ కొరకు కనిపెట్టి మీ జీవితాన్ని ప్రభు కొరకు అంకితం చేయండి. మీ బిడ్డల్ని దేవుని ప్రేమలో పెంచి వారిని మంచి బాటలో నడిపించండి. దేవుడు మీకు తోడై ఉంటాడు, ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వివాహ బంధం ఎంతో పవిత్రమైనది, ఘనమైనది. మరి భర్త కొరకు భార్య, భార్య కొరకు భర్త త్యాగం చేసుకుని జీవించాలి. ఒకరినొకరు ప్రేమించుకుని జీవించాలి. ఒకరి నిర్ణయాలు ఒకరు గౌరవించుకోవాలి. ఒకరి అభిప్రాయాలు ఒకరు అర్థం చేసుకుని జీవిస్తే ఆ జీవితం ఎంతో సుఖమయం. మరి ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఇక నుంచి అయినా సరే ఏదైనా మనస్పర్ధలు వస్తే మరి దాన్ని క్షమించండి. మరి ఒకరినొకరు కలిసిమెలిసి అర్థం చేసుకుని జీవించాలని ప్రభు పేరట నేను కోరుకుంటున్నాను. అలాగే నేను మీ సహోదరి ప్రియ సహోదరి రత్నకుమారి. నేను మరి ఈరోజు వాక్య సందేశము దేవుడు చెప్పినట్టుగా మరి నేను కూడా ఎంతో భారం కలిగి కలత చెందుతున్నాను. మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఒక చెల్లెలు, తమ్ముడు ఎవరైనా సరే మీరు ఇక నుంచి ఒకరినొకరు గౌరవించుకుని బిడ్డల కొరకు జీవించండి. మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. మరి ఇక సెలవు. మీ సహోదరి రత్నకుమారి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.